హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను మీకు. అది కూడా స్పెషల్ ఇడ్లీ. సో నేను నార్మల్గా చేస్తున్నాను. యాక్చువల్గా పౌడర్స్ ఉంటే అది ఇంకా బాగుంటుంది. కరివేపాకు పౌడరు, ఎల్లిపాయ కారము, పల్లి పౌడరు. సో ఇంతకుముందు కూడా చూపించాను. సో ఇప్పుడు నార్మల్గా చేస్తున్నాను. అది చూడండి. అంటే స్పైసీ లేని వాళ్ళకి చేసుకోవచ్చు ఇలా నార్మల్గా. మొత్తం మసాలా చట్పటా కావాలి అంటే ఈ పొడులు అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తాలింపులో. సో ఇప్పుడు నేను నార్మల్గా చూపిస్తున్నాను మసాలా మీకు. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. సో మసాలా ఇడ్లీకి ఇట్లా సాఫ్ట్గా ఇడ్లీలు అయ్యాక చల్లార పెట్టాలి ఫ్రెండ్స్. ఇంకా సాఫ్ట్ అయ్యా చూడండి. సో చల్లార పెట్టినాక మనం తాలింపు వేసుకోవాలి. వేడివేడిగా తాలింపు వేసుకుంటే మొత్తం ఇట్లా స్మాష్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాన్కి పెట్టి మనం తాలింపు వేసుకుందాం. సో ఇలా మళ్ళీ కరివేపాకు, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపులో. ఫస్ట్ మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం. కొంచెం ఇది క్రిస్పీగా అయ్యాక సాల్ట్, లైట్గా కారం వేసుకోవచ్చు. లేకపోతే పల్లి పౌడర్, కరివేపాకు పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. పల్లి పౌడర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కరివేపాకు అండ్ ఎల్లిపాయ కారం సూపర్ ఉంటుంది. ఇది కొద్దిగా క్రిస్పీ కాగానే మేము సాల్ట్ వేసుకొని ఇడ్లీలు వేసేసుకుంటాం. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంటున్నాము. కొద్దిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇడ్లీలో ఉంటుంది కదా. సో కొద్దిగా ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా బాగుంటుంది. కారం కూడా లైట్గా వేస్తున్నాను. ఆల్రెడీ రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసాము కదా. సో ఇప్పుడు మనం ఇడ్లీలో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అందులోకి వేసేసుకుందాం. సో ఇలా ఒక్క ఇడ్లీలో 4 పీసెస్ ఫ్రెండ్స్. చల్లారక చేశాను కదా, ఎంత బాగుంది చూడండి. ఏం లేదు, పెట్టుకొని ఫ్యాన్కి పెట్టేయాలంటే. ఓకే, చట్పటా ఇడ్లీ రెడీ. మంచిగా మిక్స్ చేసుకోవాలి మెల్లిగా. సో చట్పటా ఇడ్లీ రెడీ. బాక్స్లో కూడా మంచిగా పెట్టుకోవచ్చు మనము. కానీ ఎప్పుడైనా తినేటప్పుడు కొంచెం వేడిగా చేసుకుని తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నా బాక్స్ బ్రేక్ఫాస్ట్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.
సో ఫ్రెండ్స్, నేను లైట్గా టేస్ట్ చేశాను. సూపర్ ఉంది. బాక్స్లోకి అయితే పెట్టుకున్నాను. అది చిన్నపిల్లలకు కూడా లైట్గా అంటే స్పైసీ చేయకుండా, చిల్లీస్ వేయకుండా చేస్తే కూడా బాగుంటుంది వాళ్ళకి. సో సూపర్ ఉంది ఫ్రెండ్స్. స్పైసీ ఉన్న వాళ్ళు స్పైసీగా చేసుకోవచ్చు, నార్మల్గా చేసుకోవచ్చు, వితౌట్ స్పైసీగా కూడా చేసుకోవచ్చు. సో ఎలా అంటే అలా. ఇడ్లీ ఎట్లా మనకి సప్పగానే ఉంటుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే మంచి బాక్స్లకు మంచిగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.